ఇప్పుడు మంగ్లీ గారి ప్రస్తావన వచ్చింది. మంగ్లీ గారి సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు నువ్వు పాడాలి, చాలా ఒక పాట పాడాలి. ఓయ్ పిల్లడా సింత సింతల్ల సింతపూర లంగ సిన్నోడన సైగి పట్టవేమిరా ముంతల్ల ఈత కళ్ళు తాగినట్టు పానమంతా నీతికి గుంజుతుందిరా ఎగిరం లేకుండా ఇద్దరం ఎగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా పైరం జంటోరే గౌరం చేసుకొను ముహూర్త బలమే అడుగుదమా కంచే నాటంగా మంచే విలోన ముద్దు ముచ్చట్లు మునిగిపోదమా బాయ్ 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 బాయ్లోనే బాయ్లోనే బలి బలికే బాయ్లోనే బలి బలికే బండసారం శివనొదిలే బాయ్లోనే వడగట్టు వాడోళ్ళంతా వడగట్టు వాడోళ్ళంతా చూడొచ్చే సంబూరాలు వడగట్టు గుండు గున్నాలు ఆశం పషర్లు ఇంపుగా సింగారించుకొని సన్నా సన్నా నిజాజుల సందేహ మోజుగా పొడుసుకొనొస్తిని బాయి బోడెంట వంటి పూడెంట పిల్లడాని తోడు సిద్ధమై వస్తిరా బాయిలోనే. సూపర్, చాలా బాగా పాడారు. ఎంత టైం పట్టింది పాట నేర్చుకోవడానికి నీకు? ఈజీగా వచ్చిందా? ఓకే, అంటే ఫోక్ అంతా ఎవరెవరు బాగా పాడతారో ఫస్ట్ క్యాచ్ చేసేస్తుంది అనమాట, ఏ హిట్ అవుతున్నాయని. ఓకే, అంటే మీరు అంటే డాడీ ఎలా సపోర్ట్ చేస్తారు? వీళ్ళ డాడీ మీ ఆయన పాపకు అంటే చదువు అంటారు కదా చాలా వరకు. ఆయన కూడా సరే మంచిగానే పాట బెటరే కదా అంటాడు, అంటే అక్కడ అంత ఇంట్రెస్ట్ చూపించాడు, వద్దు అన్నాడు, నార్మల్ గా ఉంటాడు. ఇంకా ఆయన పనులు, ఆయన ఇంటి ప్రాబ్లమ్స్ అవే సరిపోతాయి. ఇంకా పాప గురించి అంటే ఎక్కువ నేనే ఇంట్రెస్ట్ చూపిస్తా, ఇంటర్వ్యూల కోసం గానీ సాంగ్స్ కోసం గానీ నేనే ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటా. ఓకే, మమ్మీతో పాడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నచ్చింది. మమ్మీ నచ్చిందా? పాడడం నచ్చిందా? లేదా మళ్ళీ నువ్వు చెప్తుంటావా మమ్మీ ఇలా కాదే అలా కాదా ఇలా పాడాలని? మమ్మీ నీకు చెప్తాదా, నువ్వు మమ్మీకి చెప్తావా? మమ్మీ నాకు నీకు చెప్తుంది. నీకు కూడా కొన్ని కొన్ని తప్పులు అనిపిస్తాయి మమ్మీ వాడిన, ఏమైనా చెప్తావా? చెప్తావా? ఓకే, స్కూల్లో పాడుతుంటా పాటలు? షోస్ కి ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అవన్నీ పాడుతుంటావా? ఓ ఓకే, సూపర్. ఏమంటే ప్రైజెస్ వస్తాయా మళ్ళీ? ఇస్తారు మీ సార్ వాళ్ళు ప్రైజెస్ ఇయ్యరా? ఏమి పాడినప్పుడు మా పాపకు ప్రైజ్ ఇవ్వండి సార్, నిత్యశ్రీ స్కూల్ వాళ్ళు ప్రైజ్ ఇవ్వండి, మా పాప ఎంత కష్టపడి పాడుతుంది. పాడిపించుకుంటారు, పాట నేర్పించండి పాట నేర్పించండి అని ముందే చెప్తారు. ఫ్రెండ్స్ కి నేర్పిస్తుంటావా? నేర్పియవా? ఓకే ఓకే ఓకే. అండ్ ఇది కనకవ్వ గారి సాంగ్ కూడా చాలా బాగుంటది, ఆడనేమలి, అది వచ్చా? నసపెల్లే గండిలోన గంగదారి ఆడినేమిలి ఆటలాకు గంగదారి ఆడినేమిలి ఆటలాకు గంగదారి మోగనేమిలి మోసపాయ అట్లా చాలా బాగా పాడారు. వేరే పాట వాడండి. అండ్ ఇంకొకటి మొన్న పాడు, ఒక సినిమా పాట. అంటే ఇప్పటిదాకా ఫోటో పాడుతున్నావు కదా, ఒక సినిమా పాట, మంచి పాట పాడు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిట్టిపొట్టి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంతై పసికూనా, ఏరాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు, సిరిలొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు. వావ్, సూపర్. సినిమా పాటలు కూడా చాలా బాగా పాడుతున్నావు కదా. సూపర్. ఓకే, మమ్మీ నేర్పిస్తుంది. ఓకేనా? మీరు ఫోన్ లో పెట్టుకొని వినవాను, మమ్మీ నేర్పిస్తుందా? అంటే మమ్మీ పెడతది, కొంచెం నేను పాడతా. రిధమ్ అవి తప్పినట్లు అనిపిస్తే అట్లా కాదు ఇట్లా అని నేను అవి పాట బంద్ చేసి నేను. ఓకే, మీరు అమ్మలక్కలు కూర్చున్నప్పుడు, మీ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు పాటలు పాడుతుంటారా? పాడిపించుకుంటారా? సంధ్య పాడు పాట అని చెప్తుంటారా? ఏమంటారు మీ ఫ్రెండ్స్ మళ్ళీ? బాగుంది అంటారు, మంచిగా వాడుతుంది సంధ్య అని అంటారు, చూస్తారు నా రీల్స్. ఓ సూపర్. అండ్ ఈ మధ్య కాలంలో బ్యాండ్ మేళం సినిమా ఉంది కదా, దాంట్లో చాలా బాగా హిట్ అయింది సాంగ్, అది తిప్పుకుంటామే. వచ్చా? ఒకసారి పాడవా తిప్పుకుంటా? బెల్లం చుట్టూ ఈగ లెక్క 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 లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క 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 లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క, గుడి చుట్టూ భక్తుడి లెక్క బాల్ చుట్టూ తౌబతు లెక్క లెక్క,
తిప్పుకుంటాను తిప్పుకుంటాను నన్నే నీ వెనక తిప్పుకుంటాను 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 నన్నే నీ వెనక తిప్పేసుకుంటాను. వావ్! సూపర్. నువ్వు కూడా కొంచెం శ్రీదేవి లాగానే ఉన్నావు. ఆ సినిమాలో హీరోయిన్ లాగానే ఉన్నావు. చిన్నప్పుడు అట్లే ఉండేది. డ్రామా జూనియర్స్ చేసేప్పుడు నీలాగానే ఉండే అమ్మాయి. నీలాగానే ఉంది. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. నువ్వు కూడా పెద్ద సింగర్ అయిపోవాలి. సింగర్ అయితావా? ఆర్టిస్ట్ అయితావా? సింగర్. సింగర్ అయితావు. ఓకే. అంటే మీరు సాంగ్ సెలక్షన్ ఎలా చేసుకుంటారు ఫస్ట్? అంటే మాకు బాగా నచ్చితే ఏదైనా టక్కున వింటాం కదా సార్. అవును. నచ్చితే అది బాగుందని మళ్ళీ మళ్ళీ అది పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాం. ఎవరివైనా సరే పలానోళ్ళే అని కాదు. ఓకే. కాకపోతే ఎక్కువ అంటే ఇంకా రాంబాబు అన్నవి మోటివేషన్ ఉంటాయి కదా. ఆ పాటలు అయితే నాకు ఇష్టం. ఓకే, ఓకే. నా ద్వారా పాపకి నేర్పిస్తాం. ఇలా నేర్చుకొని అన్న పాటలు బాగుంటాయి. ఓకే.